రియల్లీ కుమ్మవతలేశారు. అసలు అంత డెడికేషన్ ఎలా అని అనిపించింది చూస్తుంటే. మీరు చూసారా? మీకేమనిపించింది? అదే 'విక్రమ్' గారి యాక్టింగ్ గురించి. అవార్డ్ ఇచ్చేయొచ్చు ఆ యాక్టింగ్‌కి. పర్ఫార్మెన్సెస్ సూపర్, బీజీఎం అండ్ 'తంగలాన్' సాంగ్ సూపర్, కెమెరా వర్క్ సూపర్. బట్ సినిమా అయితే ఎక్స్‌పెక్ట్ చేసినంత లేదు. అండ్ యావరేజ్ వాచ్ అంతే. ఇది 'తంగలాన్' కాదు 'తూంగలాం' లాగా అయింది. ఒక్క మాటలో చెప్పాలంటే వెరీ గుడ్ ఫస్ట్ హాఫ్, వెరీ పూర్ సెకండ్ హాఫ్. ముందు బావుంది. పోను పోను స్టోరీలో ఎలాంటి డెవలప్‌మెంట్ లేకుండా ల్యాగ్ ఎక్కువై క్లైమాక్స్‌కి సాటిస్ఫాక్షనే లేకుండా పోయింది. మెయిన్ థింగ్ సెకండ్ హాఫ్ దెబ్బేసింది. ఎలా దెబ్బేసింది, ఏమైందనేది చూస్తే మూవీ రన్ అయ్యేది కర్ణాటకలోని కోలార్ దగ్గర. 1850 టైం పీరియడ్ రన్ అవుద్ది. బంగారం గురించి సినిమా అనేది ఉంటది. లాక్కోవటం, సంరక్షించడం దీని మీద ఉంటది. అసలు ఎందుకు, ఎవరు, ఎలా, ఏమేం చేశారు ఇవి మీరు సినిమాలోనే చూస్తారు. అమ్మో! గోల్డ్ గురించి మొత్తం రివీల్ చేసాడని టెన్షన్ పడొద్దు. దట్స్ ఎ బేసిక్ థింగ్. టైటిలే గోల్డ్ కలర్‌లో ఉంటది. ట్రైలర్ చూస్తే మీకు ఐడియా వచ్చేస్తది. రియల్లీ సినిమా వైస్ ఇట్ స్టార్ట్స్ వెల్. ఒక యాక్షన్ బ్లాక్ వస్తది. ఆ పర్టిక్యులర్ పోర్షన్ ఎక్సలెంట్ ఎక్స్‌పీరియన్స్ ఇచ్చింది. ఆ అరుపులు, ఆ బీజీఎం, ఆ పర్ఫార్మెన్సెస్, టేకింగ్ ఇవన్నీ. అలా నెక్స్ట్ ఫస్ట్ హాఫ్ కొంచెం స్లోగా బిల్డ్ అవుతూ కొన్ని కొన్ని మూమెంట్స్ ఇచ్చింది. ఇప్పుడు ఏమైద్ది అనే క్వెషన్‌తో. కాస్త నేషనల్ జియోగ్రఫీ, ఫారెస్ట్ డాక్యుమెంటరీ ఫీలింగ్, డిస్కవరీలోని గోల్డ్ రష్ చూస్తున్న ఫీలింగ్. వీటితో ఇంట్రెస్టింగ్ సెటప్‌తో మంచి మూమెంట్స్‌తో ఫస్ట్ హాఫ్ బావుంది. ఎవ్రి డిపార్ట్‌మెంట్ మంచి వర్క్ ఇచ్చారిక్కడ. కానీ సెకండ్ హాఫే బ్యాండ్ పడింది. అసలు డెవలప్‌మెంటే లేదు. సెటప్ అయ్యాక డెవలప్‌మెంట్ అవ్వాలి. బట్ అది ఎక్కడైతే ఉందో ఇక అక్కడే గింగిరాలు తిరుగుతూ ఉంటది. సెకండ్ హాఫ్ ఇక అదే రిపీట్ అవ్వటం బోర్ కొట్టేసింది. ఏమీ లేని సెకండ్ హాఫ్‌లో అంతా ల్యాగ్‌మయం అనుకుంటే ఇంకా క్లైమాక్స్ అంత బాగా సెట్ చేసి గోల్డ్, ట్రెజర్ అవి ఇవి పెట్టి జాతి, అప్రెషన్ వీటికి లింక్ చేశారేంటండి మళ్ళీ? ఎందుకో తెలీదు. అసలు ఈ 2 అసలు సింకే అవ్వలేదు. అండ్ సినిమాలో ఎక్కడా లిటిల్ బిట్ ఎమోషనల్ కనెక్షన్ గూడా ఉండదు. బంగారం అంటూ ఒక చోటకు వెళ్లి జాతి, అప్రెషన్ అంటూ ఒక బావిలో పడిపోద్ది. అలాగే మాళవిక క్యారెక్టర్, అదే ఆరాతి క్యారెక్టర్ ఎక్సైట్ చేసింది. అసలు వీళ్ళు ఏంటి అని. బికాజ్ స్టార్టింగ్‌లో ఇచ్చిన ఎలివేషన్ అలాంటిది. బట్ క్లైమాక్స్ ఈ విషయంలో దెబ్బేసింది మళ్ళీ. ఇంతేనా? దీనికి ఎంత హడావుడి అనే ఫీలింగ్. లేబర్ ఛార్జ్ కావాలి, షేర్ కూడా కావాలా? ఓకే అంటే వెళ్ళామంటే ఎవరిస్తారండి 2? ఐ బెట్ రియల్ థింగ్‌లో అలా జరుగుండదు. డబ్బు కోసం వర్క్‌కి వెళ్ళుంటారు. రంజిత్‌కి ఆపరేషన్‌ని గిచ్చి గిచ్చి గిచ్చడం ఇష్టం గాబట్టి ఫోర్స్‌డ్‌గా పెట్టారు షేర్ అనే పాయింట్. ఎవరు అడగరు. వర్క్‌కి పేమెంట్ తీసుకుంటే మళ్ళీ షేర్ ఎలా అడుగుతారండి? అడగలేరు కూడా. రంజిత్ పైచ్యమది. అంతమందిని పోగేసి అంత డబ్బు తెచ్చుకొని పేమెంట్ ఇచ్చి అంతా చేయగా షేర్ అంటూ తీసుకెళ్తే ఎలాంటి హ్యూమన్‌కైనా కోపమొస్తది. వాడు విలన్ అయినా, హీరో అయినా, క్రూరుడైనా. క్యారెక్టరైజేషన్స్ రాశారు గానీ, మెయిన్ ఈవెంట్ సైడ్ రైటింగ్ పోయింది. జాతి, అప్రెషన్ ఈ పాయింట్స్ పెట్టినప్పుడు పాజిటివ్ సైడ్ ఉండే క్యారెక్టర్సే గాదు, నెగెటివ్ సైడ్ ఉండే క్యారెక్టర్స్‌ను కూడా సరిగ్గా పాయింట్‌కి లింక్ చేయగలగాలి. రంజిత్ ఇందులో ఒకే సైడ్ ఆలోచించారు. మిగతా సైడ్స్ అన్నీ వదిలేశారు. పర్ఫార్మెన్సెస్ వైస్ ముందే చెప్పాను అందరూ ఎక్సలెంట్‌గా చేశారు. 'విక్రమ్' అండ్ 'మాళవిక' అయితే నెక్స్ట్ లెవెల్. 'జీవి' బీజీఎం టాప్ లెవెల్ ఇచ్చారు. 'తంగలాన్' సాంగ్ కూడా అంతే. మిగతా సాంగ్స్ బాలేదు. సినిమాటోగ్రఫీ కూడా చాలా బావుంది. ఫైనల్లీ గోల్డ్ మీదే ఉండాల్సింది ట్రెజర్ హంట్ టైప్. దాని మీదే ఉండుంటే ఇంకోలా ఉండేదేమో. నాన్ సింక్ ఆపరేషన్ వల్ల ఎక్స్‌పీరియన్స్ డౌన్ అయింది. ఫస్ట్ హాఫ్ కోసం చూస్తామంటే ఒక లుక్ ఎయొచ్చు. కొన్ని సీన్స్ బావుంటాయి. అలాగే రగ్‌లు కూడా తీసుకెళ్ళండమ్మా సెకండ్ హాఫ్‌కి బాగా పనికొస్తాయి. నో అడల్ట్ సీన్స్, నో బ్యాడ్ లాంగ్వేజ్. సో, ఇది మరి 'తంగలాన్' మూవీ గురించి. సినిమా చూసుంటే మీకెలా ఉందో కింద కామెంట్స్‌లో మాతో తప్పకుండా షేర్ చేసుకోండి. రివ్యూ నచ్చితే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. విల్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో. థాంక్ యూ. జై హింద్.